డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతున్న 5 నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో 5 అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ చేశారు. పలువురు వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సినీ వ్యాపార రంగాలకు చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు రాజేంద్రనగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అమన్ను A6గా గుర్తించిన పోలీసులు వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తరలించారు. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుపుతున్న 5 నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో 5 అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ అని తెలిసింది. పలువురు వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సినీ వ్యాపార రంగాలకు చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడైనటువంటి అమన్ను A6గా గుర్తించిన పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తరలించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్లో మరొకసారి డ్రగ్స్ కలకలం రేపింది. ముఖ్యంగా టాలీవుడ్కు సంబంధించి మరొకసారి ఈ డ్రగ్స్ కలకలం రేపిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న ఏదైతే సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కావచ్చు, నార్కోటిక్ బ్యూరో పోలీసులు కావచ్చు, లేదంటే రాజేంద్ర నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లోని కీలక వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా నైజీరియాకి సంబంధించిన 5 అయితే అరెస్ట్ చేశారు. అలాగే మరొక పక్క ఈ 5 దగ్గర నుంచి కూడా ఈ డ్రగ్స్ ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసులోని ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఈ కేసులో ఉండడంతో ప్రస్తుతం టాలీవుడ్లో కలకలం రేపుతుంది. ముఖ్యంగా గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ పై కూడా ఇలాంటి డ్రగ్స్కి సంబంధించిన ఆరోపణలు అయితే చాలానే వచ్చినాయి. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడైన అమన్ ప్రీత్ సింగ్ కూడా ఈ కేసులో ఉండడంతో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా 200 గ్రాముల కొకైన్తో అయితే ఈ 5 నైజీరియన్లను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ 5 దగ్గర నుంచి కూడా పూర్తి వివరాలు రాబట్టే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, అలాగే మరొక పక్క 200 గ్రాములకు సంబంధించిన కొకైన్ కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా నిన్న డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం చూసుకున్నట్టయితే ఈ 5 నైజీరియన్కి సంబంధించి 2 నైజీరియన్లు అలాగే 3 ఇండియన్కి సంబంధించి ఈ కేసులోని కీలక వ్యక్తులు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులోని గోవా, బెంగళూరు, ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అలాగే పక్క దేశాల నుంచి కూడా డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఒక నైజీరియన్ లేడీతోని ఈ డ్రగ్స్ ముఠాన్ని రన్ చేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా గత సంవత్సరంన్నర కాలంలోని సుమారు 20 సార్లు ఈ నైజీరియన్ లేడీ బయట దేశాల నుంచి అలాగే బయట రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొచ్చినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా 2 కోట్ల పైచీలకు సంబంధించిన డ్రగ్స్ విక్రయించినట్లు కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నైజీరియన్లు కూడా ఏదంటే స్టూడెంట్ వీసాలపై అయితే ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మొదటి నుంచి కూడా చూసుకున్నట్టయితే ఈ నైజీరియన్లు ఎక్కువగా ఏదైతే డ్రగ్స్ దందా అయితే
నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గతంలో కూడా ఎంతో మంది నైజీరియన్లు అరెస్ట్ చేశారు. అలాగే ఈ నైజీరియన్ ముఠాకి ముఖ్య సభ్యుడిని కూడా బెంగళూరులో కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మరొకసారి టాలీవుడ్లో ఈ డ్రగ్ కేసు కలకలం రేపుతుంది. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఈ డ్రగ్స్ కొనుగోలు చేసి వాడినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా వీడితో పాటు మరొక 12 మందిని కూడా పోలీసులు అయితే గుర్తించారు. వీళ్ళందరూ కూడా టెస్టులు చేయగా వీళ్ళందరూ కూడా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఈ కేసులో A6గా అయితే పోలీసులు అయితే చేర్చారు. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క పబ్స్లో కూడా పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సైబరాబాద్ SOT పోలీసులు అలాగే రాజేంద్ర నగర్ పోలీసు నార్కోటిక్ బ్యూరో వారు కూడా జాయింట్ ఆపరేషన్ చేయడంతో ఈ డ్రగ్స్ ముఠా దందా అయితే బయటకు వచ్చింది. ముఖ్యంగా 2 నైజీరియన్లు అలాగే 3 ఇండియన్స్ సంబంధించి అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళందరినీ కూడా పూర్తిగా విచారించిన తర్వాత వీళ్ళందరూ కూడా ముఖ్యంగా VVIP కస్టమర్లే వీళ్ళ దగ్గర ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఇందులో టాలీవుడ్ ప్రముఖులు కావచ్చు, బడా వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కొడుకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా 30 మంది VVIP కస్టమర్స్ అయితే వీళ్ళకి రెగ్యులర్గా వీళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లయితే ఇప్పటికే అనుమానిస్తున్నారు. అలాగే మరొక పక్క రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా అయితే వీళ్ళ దగ్గర డ్రగ్స్ రెగ్యులర్గా కొనుగోలు చేసినట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడంతో అతనితో పాటు ఇంకో 13 మందిని కూడా ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే ఈ పెడ్లర్లు ఎవరైతే ఉన్నారో ఈ 5గురిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా నిన్న రాత్రి వీళ్ళకి మెడికల్ టెస్టులు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో వీళ్ళందరూ కూడా కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి అయితే తరలించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ కేసులో చూసుకున్నట్టయితే గతంలో కూడా టాలీవుడ్లోని డ్రగ్స్ ఎంతో కలకలం రేపే విషయం మనకు తెలిసిందే. కానీ అప్పుడు కూడా ఏదైతే టెస్టులు చేసి నోటీసులు ఇచ్చి విచారించి వదిలేశారు తప్ప ఈ కేసుపై ఎప్పుడు సీరియస్గా తీసుకోలేని అభిప్రాయం అయితే ప్రస్తుతం వెలువడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మరొకసారి ఏదైతే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న నేపథ్యంలోనే టాలీవుడ్లో కూడా మరొకసారి కలకలం రేపుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా 30 మంది VVIP కస్టమర్లు వీళ్ళతో రెగ్యులర్గా ఈ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే ఉంది. మరొక పక్క ఈ డ్రగ్స్ సంబంధించి ఈ నైజీరియన్ లేడీ ఎవరైతే ఉన్నారో ఈమె ట్రావెల్ హిస్టరీ కూడా పూర్తిగా పోలీసు అధికారులు అయితే విచారించారు. ఈ పోలీసులు విచారించడంలో విషయంలో కూడా ముఖ్యంగా గత సంవత్సరన్నర కాలంలో కూడా 20 సార్లు బయట కంట్రీలు బయట రాష్ట్రాల నుంచి డ్రగ్స్ హైదరాబాద్కు తీసుకొని వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా హ్యాండ్ బ్యాగ్లోని ఈ డ్రగ్స్ సరఫరా చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. సుమారు 2 కోట్ల పైచీలకి అమౌంట్కి సంబంధించి డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పుడు మరొకసారి ఏదైతే వీళ్ళందరూ కూడా ఇప్పటికే వైద్య పరీక్షలు అయితే పూర్తయినాయి. మరికొద్దిసేపట్లో కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. సునీల్. రైట్ కుమార్. ఫైవ్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 నైజీరియా వాళ్ళు, తర్వాత 3 మన దగ్గర వాళ్ళు. ఈ 5 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 199 గ్రామ్స్ కొకైన్, తర్వాత నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 2 వీలర్స్, 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 5గురిలో మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజీ అని అతను నైజీరియన్ అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనుహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ, ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ప్రీవియస్లీ ధూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో డ్రగ్ కేసులో ఉంది. ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో. ఇప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 20 టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది. ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ ని ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆఫ్రికా కంట్రీ సంబంధించిన వేరే యుని కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది. అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్ గానే వెళ్లాలా, ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచిపెట్టుకోవడానికి ఇంకొక కంట్రీది కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని ఈ ట్రావెలింగ్ చేస్తా ఉంది. ఈమె ఇంతకు ముందు ధూల్పేటలో ఉండటం, కేసులో ఉండటం, డ్రగ్ కేసులో, తర్వాత ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ నుంచి బయటకి నైజీరియా కంట్రీస్ కి అటు తిరగటంతో వీళ్ళ మీద ఫస్ట్ అనుమానం రావటం, తర్వాత వాళ్ళ అసోసియేట్స్ ఎవరు, వాళ్ళ డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, తర్వాత కన్స్యూమర్స్ ఎవరు, ఇదంతా ఒక నెట్వర్క్ లాగా తీసుకొని ఆ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి మనకి రావటం,
మేమందరము దీని మీద వాచ్ పెడితే ఫైనల్ గా వీళ్ళందరూ అసెంబ్ల్ అయినప్పుడు ఈ రైడ్ రియలైజ్ అయింది. దీంట్లో మొత్తము 5 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 నైజీరియా వాళ్ళు, తర్వాత 3 మన దగ్గర వాళ్ళు. ఈ 5 అరెస్ట్